ఈ రీల్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అవుతుంది. మీరు చూసే ఉంటారు కదా! సో, ఈ విధంగా వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూసేయండి. నేనైతే ఎడిటింగ్‌కి ఇన్‌షాట్ యాప్ అయితే యూజ్ చేశాను. చాలా ఈజీగా ఉంటుంది ఎడిట్ చేయొచ్చని చెప్పి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఒక వీడియో తీసుకోండి. 2 సెకండ్స్ వీడియో, 3 సెకండ్స్ వీడియో తీసుకోండి. అండ్ ఆ వీడియో తీసుకోగానే లాస్ట్ పోజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫోటోగా తీసుకోండి. అండ్ స్టెప్ 2 వచ్చేసి క్రోమ్‌లో చాట్‌జీపీటీ ఓపెన్ చేసి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసిన ప్రాంప్ట్‌ని కాపీ చేసుకొని అక్కడ మీ ఫోటోని క్లిక్ చేయండి. ఆ ఫోటో నుండి మీకు కావాల్సిన ఏఐ పిక్చర్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ అది సేవ్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ స్టెప్ 3 వచ్చేసి ఇన్‌షాట్ యాప్ ఓపెన్ చేసి వీడియోని క్లిక్ చేసి ఆ ప్లస్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్బమ్‌లో మీకు కావాల్సిన వీడియో అండ్ ఫోటోని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ఆ ఇన్‌షాట్ వాటర్ మార్క్‌నయితే డిలీట్ చేయండి. ఆ తర్వాత 2 ఆర్ 3 సెకండ్స్ వీడియో ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో, ఆ వీడియోని 4 సెకండ్స్ వీడియోగా చేయడానికి స్పీడ్‌ని 0.6కి పెట్టండి. సో దట్ ఆ వీడియో స్లో మోషన్‌లోకి అడ్జస్ట్ అవుతుంది. తర్వాత ఆ ఏఐ ఫోటో మీద క్లిక్ చేసి దాన్ని డ్రాగ్ చేయండి. ఒక 10 సెకండ్స్ వచ్చేలాగా. నెక్స్ట్ వీడియో అండ్ ఫోటోకి మిడిల్‌లో ఒక సింబల్ ఉంది కదా! అది క్లిక్ చేయండి. అది ట్రాన్సిషన్ ఎఫెక్ట్ వస్తుందనమాట. బేసిక్‌లో ఫస్ట్ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏఐ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్‌లో షేక్ ఎఫెక్ట్‌ని సెలెక్ట్ చేయండి. ఆ షేక్ ఎఫెక్ట్‌లో మళ్ళీ షేక్ ఎఫెక్ట్‌ని క్లిక్ చేయండి. అక్కడ వాల్యూ అని షేక్ స్పీడ్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆ ఎఫెక్ట్‌ని లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. ఇంక నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఎడిట్ అనమాట. దీంట్లో టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసి టైప్ చేసి దాని ప్లేస్ అడ్జస్ట్ చేయండి. నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు టెక్స్ట్ ఎలా పడాలి, ఏంటి అనేది వీడియోలో చూస్తూ అక్కడ సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అదే విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఆ నెక్స్ట్ టెక్స్ట్‌ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. అలాగే ఫస్ట్ టెక్స్ట్‌ని కూడా నెక్స్ట్ టెక్స్ట్‌కి కొంచెం గ్యాప్ వచ్చేలాగా టెక్స్ట్ టైప్ చేయండి. అలా ఒక 5-6 ప్రాంప్ట్స్‌ని మీరు ఇచ్చుకోవచ్చు. ఒక్కొక్క ప్రాంప్ట్‌కి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో కొంచెం గ్యాప్ ఇచ్చి అట్లాగా మీకు కావాల్సిన మ్యాటర్‌నయితే టైప్ చేసుకోండి. ఇలా ప్రాంప్ట్స్ టెక్స్ట్‌లన్నీ ఇచ్చిన తర్వాత ప్లేసెస్ అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా అడ్జస్ట్ చేయాలో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! సేమ్ అదే విధంగా మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. వీడియో చూస్తూ మీరు ఎడిట్ చేసుకోండి. ఈజీగా ఎడిట్ ఆప్షన్ అనేది మీకు అర్థమైపోతుంది. ఈ వీడియో ఎడిట్ చేయడానికి అందరికి ఎక్కువగా డౌట్ వస్తుంది. ఈ టెక్స్ట్ ఎడిటే. ఇది నేనైతే చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. టెక్స్ట్ టు టెక్స్ట్ ఎంత గ్యాప్ ఇవ్వాలి? ఎంత వరకు డ్రాగ్ చేసుకోవాలి? ఎప్పుడనేది ఆ టెక్స్ట్ యాడ్ చేయాలని చెప్పి మీరు జాగ్రత్తగా గమనించుకొనైతే చూసుకోండి. మీకు చాలా ఈజీగా అయిపోతుంది. మీకు ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం స్పీడ్ తగ్గించుకొని వీడియోని చూడండి. బాగా అర్థమవుతుంది. మీకు ఈ విధంగా 5-6 ప్రాంప్ట్స్, 7, 8 మీ ఇష్టం. వీడియో క్లమ్జీ అవ్వకుండా ప్రాంప్ట్స్ అయితే మీరు ఇచ్చుకోవచ్చు. అంతే యువర్ వీడియో ఈస్ రెడీ. అండ్ ఇలా రెడీ అయిన తర్వాత మీరు ఈ వీడియోని పైన మనకి ఎక్స్‌పోర్ట్ సింబల్ అయితే కనిపిస్తుంది. అది ఎక్స్‌పోర్ట్ చేసేయండి. దాని తర్వాత మీరు ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ అయినా, యూట్యూబ్‌లో అయినా ఎక్కడైనా మీరు పోస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎలా పోస్ట్ చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపించాను. అది కూడా చూడండి. ఒకవేళ తెలీదు అనుకుంటే. ఇఫ్ నాట్ మీరు స్కిప్ చేసేయొచ్చు ఈ వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.